బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ మిగతా వారితో పోలిస్తే చాలా భిన్నమైన స్టోరీ. ఎందుకంటే జీవితంలో చూడాల్సిన బాధలన్నీ నాగమణికంఠ తన 30 సంవత్సరాల వయసులోనే చూశారు. తన 2 ఏళ్ల వయసులో నాన్నను కోల్పోవడం, ఆ తర్వాత నాగమణికంఠ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం, తను పెద్దయ్యాక తన తండ్రి కాదని తన మనసుని ఎంతో కలిసివేసింది. చదువు తర్వాత అమ్మ క్యాన్సర్ బారిన పడటం, ట్రీట్మెంట్ తీసుకున్న అమ్మను దక్కించుకోలేకపోయాడు అనే ఆవేదనతో ఇంకా కృంగిపోయాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అలానే సీరియల్స్లో యాక్ట్ చేశాడు. తను ఒంటరిగా ఉన్నాడు, తనకి తోడు కావాలని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. మళ్ళీ అమ్మ తిరిగి వచ్చింది అనేలోగానే తన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన భార్య ఇండియాకి వెళ్ళమంది. అలా మళ్ళీ ఒంటరి అయిన తన కూతురి కోసం సంపాదించాలి అని బిగ్ బాస్లోకి వచ్చాడు. బిగ్ బాస్లో ఎంట్రీ అయ్యాక తన భార్య ఇండియాకి వెళ్ళమంది అని చెప్తాడు. అయితే తన భార్య గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ చేశారు. అయితే నాగమణికంఠ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు, నేను బిగ్ బాస్ వెళ్ళడానికి అలానే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అయ్యే ఖర్చులన్నీ నా భార్య ఇచ్చిందని, తను చాలా బంగారం అని, చాలా మంచిది అని చెప్పాడు. అయితే నాగమణికంఠ చెల్లెలు రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టారు. తన స్టెప్ ఫాదర్ గురించి నెగిటివ్గా అనుకోవద్దని, నాగమణికంఠ ఇష్టంగానే ఇంట్లో నుంచి వచ్చేశారు అని, ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాలి అనేది తన ఆప్షన్ అని, మేము ఎవరు ఏం అనలేదని, నిజానికి తన తండ్రి కాదు అనేది యాక్సెప్ట్ చేయాల్సిన నిజం అని, నాన్న మంచివాడని, నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక తన ఫీలింగ్స్ గురించి చెప్పుకోవడంలో తప్పు లేదని చెప్పుకు వచ్చింది. మీకేమనిపించిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.